ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ అర్థాలను ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత, ఆయన సమాధిలో నుంచి సజీవుడుగా లేచిన తరువాత ఆయనను ఎదుర్కొనుటకు పోయినటువంటి మార్తా, మరియా, ఇంకొంతమంది స్త్రీలు పెందలకడనే ఆ యొక్క సమాధి చేయబడినటువంటి స్థలానికి వారు వెళ్ళారు. ఎందుకనగా వారు మర్చిపోలేదు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను. ఈ మార్తా, మరియలు మర్చిపోలేదు. ఎందుకనగా ఆయన నేను చనిపోయి 3వ దినమున లేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారు జ్ఞాపకం ఉంచుకొని ఆదివారమున ఉదయమునని తెల్లవారక ముందే వారు ఆ యొక్క సమాధి స్థలానికి వెళ్ళారు. సాధారణంగా పగలు సమాధి స్థలానికి వెళ్ళేదానికే కొంతమంది భయపడతారు. కానీ ఇక్కడ కొందరు స్త్రీలు ఆదివారమున ఇంకనే తెల్లవారుచుండగా మగ్దలేని మరియా సమాధిని చూసేదానికి వారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఖాళీ సమాధిని చూసి వారు బెంగతో ఉంటున్నారు, వారు నిరుత్సాహంతో ఉంటున్నారు. ఎవరో ఎత్తుకొని పోయినారే నా యొక్క తండ్రి యొక్క దేహాన్ని అని చెప్పి వారు అంటున్నారు. అది ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాం. అప్పుడు మహాభూకంపం కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును, అతనికి వస్త్రము హిమ్మంత తెల్లగా ఉండును. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువలో వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయి. ఈ యొక్క సందర్భంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఆయన లేచాడు అన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ 9వ వచనంలో, ఇక్కడ పైభాగంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క దూత వారితో మాట్లాడుతూ ఉంటుంది. 9వ వచనంలో మనం గమనించినట్లయితే వాళ్ళు 8వ వచనంలో వారు ఏ రీతిగా ఉంటున్నారండి, వారు మహాభయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచుండగా, యేసుక్రీస్తు ఆ సమాధిలో లేడు, ఖాళీ సమాధిగా ఉంటున్నది. వారు భయముతోనూ వణుకుతోనూ మహా ఆనందముతోనూ ఆ విషయాన్ని శిష్యులకు తెలియపరచాలని వారు పరిగెత్తుకుని వస్తూ ఉంటున్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నాడు, వారిని చూశాడు. వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఆ వర్తమానం, యేసుక్రీస్తు లేచాడు అన్నటువంటి ఆ వర్తమానాన్ని శిష్యులకు అందించాలని వారు మహా ఆనందముతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి శుభము అని చెప్పి వారిని దీవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి కనపడినటువంటి విషయం, యేసుక్రీస్తు లేచినాడన్నటువంటి వారి విషయము చెప్పాలన్నటువంటి ఆతృత వారిలో మనం చూస్తూ ఉంటున్నాం. స్త్రీలైనా కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ఈరోజు నీతోనూ నాతోనూ ఆయన మాట్లాడబోతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎదుర్కోబోతుంటున్నాడు. ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారిగా, ఆయన మాటలను గైకొనేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు
వీరు ఏ రీతిగా అయితే మగ్ధలేని మరి యొక్క మరియను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా దీవించాడు, వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మీకు శుభమని చెప్పి దీవిస్తూ ఉంటున్నాడు. ఇలాంటి దీవెనలు నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.